మహిళకు గ్రహింస చట్టం వర్తిస్తుంది, ప్రతి మహిళకు గ్రహింస చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. మతం సామాజిక నేపథ్యంలో సంబంధం లేకుండా ప్రతి మహిళకు గ్రహింస చట్టం వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. జస్టిస్ బేవి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వరరావు నేతృత్వంలో ధర్మాసనం 2005 చేసిన గ్రహింస చట్టం ప్రతి మహిళ హక్కులను పరిరక్షిస్తుందని స్పష్టం చేసింది. భరణం పరిహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన అప్పీల్పై కోర్టు తీర్పును వెలువరించింది. చట్టంలోని సెక్షన్ 12 కింద సదరు మహిళ పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందు 2015 ఫిబ్రవరిలో మేజిస్ట్రేట్ కోర్టు మహిళకు నెలకు 12,000 రూపాయల లక్ష పరిహారం చెల్లించాలని ఆమె భర్తను ఆదేశించింది. 2015 నాటి ఉత్తర్వులపై మహిళా భర్త అప్పీల్ దాఖలు చేశారు. చట్టంలోని సెక్షన్ 25 కింద ఆర్డర్ మార్చాలని మహిళా భర్త మేజిస్ట్రేట్కు విజ్ఞప్తి చేయగా దాన్ని తిరస్కరించింది. దాంతో అతను అప్పీల్ కోర్టుకు వెళ్ళగా అంగీకరించి ఇద్దరు సాక్షులను సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది. దీంతో మహిళా హైకోర్టును వెళ్ళగా పిటిషన్ తిరస్కరించింది. భర్త దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించాల్సిందిగా మేజిస్ట్రేట్ని ఆదేశించింది. చట్టంలోని నిబంధనల ప్రకారం ఇచ్చిన ఆర్డర్లో మార్పు సవరణలతో పాటు రద్దు చేయాలని కోరవచ్చని స్పష్టం చేసిందని చెప్పింది. ఈ సందర్భంగా సెక్షన్ 25ని ప్రస్తావించింది. పరిస్థితిలో మార్పులు వచ్చిన సమయంలో అది సాధ్యమవుతుందని సర్వోన్నత న్యాయస్థానం కూడా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఇలా దేవర సినిమాకు సంబంధించినటువంటి అంశం. బాలీవుడ్లో దేవర పరిస్థితి ఏంటి? దేవర సినిమా ఈరోజు విడుదలవుతున్న నేపథ్యంలో రాసిన వార్త. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న దేవర మూవీ రిలీజ్పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఓవర్సీలో దేవర మాస్ టికెట్ బుకింగ్స్ మేకర్ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కానీ హిందీ బెల్టులో ఎడవిడి అంతంత మాత్రంగానే ఉండటం నిర్మాతలకు కాస్త కలవరపెడుతుంది. వాస్తవానికి సౌత్ స్టార్ డైరెక్టర్స్కి అక్కడ మార్కెట్ అంతంత మాత్రమే. సౌత్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన అనేక సినిమాలు అక్కడ ఆలస్యంగా ఇట్టుబాటునెక్కాయి. అయితే దేవరలో బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు కాబట్టి హిందీ ఆడియన్స్ ఈ సినిమాకి ఎలా రెస్పాండ్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి రాజమౌళికి మినహా బాలీవుడ్లో ఏ స్టార్ డైరెక్టర్కి బ్రాండ్ ఇమేజ్ లేదు. కాంతారా, కేజీఎఫ్ వంటి సినిమాలు సైతం నెమ్మదిగా ఇట్టాకు సొంతం చేసుకున్నాయి. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్కి కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడడంతో కల్కి 2898 సినిమా వరకు ప్రభాస్ని హిందీ ఆడియన్స్ ఆరాధిస్తూ వస్తున్నారు. కానీ ప్రతి హీరోకి ఆ కల్ట్ స్టేటస్ సాధించడం సులువు కాదు. అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా మొదట్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని 2వ వారంలోనే కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. దీంతో పుష్ప 2పై హిందీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేవర విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ తన భాషాభినయంతో కొంతమేరకు హిందీ ఆడియన్స్ దగ్గరై కల్ట్ పీస్ మాత్రం లేదు. కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు హిందీ ఆడియన్స్ సినిమాలను చూసేందుకు వెనకాడరు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్లు స్టార్డమ్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేయడానికి తోడ్పడే అవకాశం అయితే ఉంది. మరోవైపు C2 సినిమా కూడా స్లో కావడంతో పాటు బాలీవుడ్లో అక్టోబర్ 11 రిలీజ్ అయ్యే అలియా జిగ్రీ మూవీ మినహా పోటీలు ఏం మూవీ లేకపోవడం కలిసి వచ్చే అంశం చూడాలని మరి దేవర బాలీవుడ్లో ఎలా ఫార్మ్ చేస్తున్న నేపథ్యం కూడా దేవర సంబంధించినటువంటి తెలుగు సినిమాలకే ఇప్పటికైతే భారీ స్థాయిలో బుకింగ్ అయినా భారీ స్థాయిలో కూడా దేవర సినిమా కోసం వెయిటింగ్ చేసే నేపథ్యం. కొన్ని గంటల్లో సినిమా ప్రదర్శన కూడా జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి హిందీకి సంబంధించినట్టు తీసుకున్నట్లయితే హిందీలో అంత తొందరగా కూడా వాళ్ళు రియాక్షన్ గారు. హిందీకి సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే కొంతమంది సైఫ్ అలీ ఖాన్ కానీ వాళ్ళందరూ ఉన్నప్పటికీ ఆ సినిమాలో ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా మరి వాళ్ళు రియాక్ట్ అవుతారో అక్కడ హిందీకి సంబంధించినటువంటి వ్యక్తులు హిందీ సినిమాలో అక్కడ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఏ విధంగా ఉంటుందన్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. క్యాన్సర్ సంబంధించిన ప్రధాన వార్త. క్యాన్సర్ వ్యాధి ఒక ప్రాణాంతక వ్యాధి. క్యాన్సర్ వ్యాధి ఎంత ప్రాణాంతక వ్యాధో ఎంత భయంకరంగా ఉంటుందో చాలా వరకు క్యాన్సర్ పేషెంట్లు తెలుసు. వాళ్ళని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా నేను చూస్తున్నాను. చాలామంది కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ కొంతమంది క్యాన్సర్ పేషెంట్లను గమనించినప్పుడు వాళ్ళు చాలా వరకు బాధపడుతుంటారు. మనసులో అనేకమైన బాధలు ఉన్నప్పుడు బయటికి నవ్వుకుంటూ ఆ సంతోషంగా కుటుంబం కోసం వాళ్ళు చాలా త్యాగం చేస్తారు. కానీ లోపల వాళ్ళకి తెలిసి వాళ్ళ జీవితం ఏ విధంగా అయిపోతుంది, వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఏం కోల్పోతున్నారు, ఆ వ్యాధికి ఎందుకు వచ్చింది, ఆ వ్యాధిని అధిగమించాలంటే వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి తపన అయితే వాళ్ళలో ఉండేటువంటి నేపథ్యం. అందుకోసమే క్యాన్సర్ వ్యాధి ఒక ప్రాణాంతక వ్యాధి అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. క్యాన్సర్ వ్యాధి ఒక ప్రాణాంతకం వ్యాధి. ఈ వ్యాధి పేరు వింటేనే భయం ఆవహిస్తుంది. ఏటా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా కూడా క్యాన్సర్ బారిన పడుతున్నా వారి సంఖ్య పెరుగుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే విజయవంతంగా చికిత్స చేయవచ్చు. కానీ ప్రారంభ దశలో దీని లక్షణాలను గుర్తుపట్టడం అంత సులువు కాదు. ఎందుకంటే దాదాపు 90% మందికి అవి క్యాన్సర్ లక్షణాలని కూడా తెలియదు. అందుకే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి.
గుర్తుంచుకోవాలి. వైద్యులు చెప్తున్న ప్రకారం నోటిలో తరచూ పుండ్లు ఏర్పడడం సాధారణ విషయం కాదు. ఇది క్యాన్సర్ జబ్బు చూపించే లక్షణాల్లో ఒకటి. ఈ ఫ్రీ క్యాన్సర్ లక్షణాన్ని వైద్యులు స్టేజ్ 0 అని పిలుస్తారు. అయితే నోట్లో పుండ్లు అనేది ఖచ్చితంగా క్యాన్సర్ లక్షణమే అని చెప్పలేం. కానీ కొన్నిసార్లు మాత్రం అవి క్యాన్సర్ వల్లే వచ్చిన పుండ్లు కావచ్చు. నాలుకపై తెల్లని మచ్చలు కనిపించిన దాన్ని క్యాన్సర్కు ముందు కనిపించే లక్షణంగా అనుమానించవచ్చు. కాబట్టి నాలుకపై తెల్ల మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఇది కూడా స్టేజ్ 0లో కనిపించే సాధారణ లక్షణం. అయితే ఈ తెల్ల మచ్చలకు నోటి ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. తరచు పొట్ట సంబంధిత వ్యాధులు వస్తున్నా కూడా తేలికగా తీసుకోవద్దు. తరచు మలబద్ధకం సమస్య కనిపిస్తున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మలబద్ధకం కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. మీ బరువు వేగంగా తగ్గుతున్నా కూడా తేలికగా తీసుకోవద్దు. అలా జరిగిందంటే మీ శరీరంలో ఏదో అసాధారణంగా జరుగుతుందని అర్థం. అలాంటి పరిస్థితిలో మీరు వెంటనే వైద్యుని సంప్రదించాలి. అవేగాక శరీరంపై ఎక్కడైనా గడ్డలు ఉన్నా వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఆ గడ్డలు కూడా క్యాన్సర్ ప్రారంభ సంకేతం కావచ్చు. మీ శరీరంపై పుట్టమచ్చ లేదా మొటిమ ఉండి అది అకస్మాత్తుగా పెరుగుతున్నా తేలికగా తీసుకోకూడదు. అది కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవుతుందని తీవ్రంగా అలసిపోవడం కూడా క్యాన్సర్ లక్షణాలు ఒకటే. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. సాధారణంగా మనిషి అలసిపోతాడు, కానీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అలసటగా అనిపిస్తున్నా చిన్న పని చేయడానికి కూడా శక్తి లేనట్టుగా ఉన్న జాగ్రత్త పడాలి. ఎక్కువ రోజులు ఇలా కొనసాగితే వైద్యులను సంప్రదించాలి. శరీరం రంగు నల్లగా మారడం లేదా ఎర్రగా మారి దురద పెట్టడం కూడా అసాధారణమైన క్యాన్సర్ లక్షణమే. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు. చిన్న గాయాలు అయినా మానకపోవడం, పుట్టమచ్చలు సైజు పెరిగి పుండ్లుగా మారడం కూడా క్యాన్సర్ లక్షణమే కావచ్చు. గొంతు మారడం, విపరీతమైన దగ్గు రావడం కూడా క్యాన్సర్ లక్షణాల్లో ఒకటే. మీ స్వరం మారిందంటే మీ శరీరంలో ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పిన ఏ లక్షణం మీలో ఉన్నా ఒక్కసారి వైద్యులను కలిసి జాగ్రత్త పడడం మంచి అనే నేపథ్యం కూడా మనం చూస్తాం. అందుకోసమే చాలా వరకు క్యాన్సర్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడతారు. చాలా వరకు క్యాన్సర్ పేషెంట్లు వివిధ రకాలుగా ఇబ్బంది పడతారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత బాధ అంటే అంత బాధాకరమైనటువంటి సంఘటన. ఏ విధమైనటువంటి సమస్యలున్నా, ఏ విధంగా వస్తే క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ లక్షణాలు ఏంది, క్యాన్సర్ లక్షణాలకు సంబంధించి ఎలా పసిగట్టాలన్నటువంటి ప్రధాన వార్త కూడా జైబీన్ దినపత్రికలో స్పష్టంగా రాసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు దిశలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు